చేసిన వాళ్ళల్లో సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, వీళ్ళతో మీ అనుభవాలు సార్? అంటే వాళ్ళతో అంటే మేము పిల్లలం కదండి, పిల్లలం. అయితే ఒక అదృష్టం అనేది ఏంటంటే అండి, అదే చెప్తున్నాను కదా ఇందాక, అంటే మీరు సినిమా ఇండస్ట్రీలో మీరు సాధించింది ఏంటి, మీరు ఏం సంపాదించారు, లేదు మీరు అనుకున్న ఇది రీచ్ అయ్యారా లేదా, ఇవన్నిటికంటే కూడా నాకు ముందుగా నాకు అనిపించేది ఏంటంటే నేను చాలా లక్కీ అని. ఎందుకంటే మహామోహుల్ని నేను చూశానండి, వాళ్ళ మాటలు విన్నాను, వాళ్ళ పక్క నుండి విన్నాను, వాళ్ళు మాట్లాడే మాటలు, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి ఒక మంచి మంచి విషయాలు, అది వర్క్ పట్ల కావచ్చు, జీవితాల పట్ల కావచ్చు, అవన్నీ పక్కన ఉండి వినడం, అది ఎంత గొప్ప అదృష్టం అనేది నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు ఆ ఏజ్లో నాకు తెలియదండి. ఇప్పుడు ఊహిస్తే, ఇప్పుడు వెనక్కి వెళ్ళి అవన్నీ తవ్వుకుంటుంటే అసలు ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళంతా, ఎన్నెన్ని మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎంత బాగుండేది అనేది. అంటే ఇంకొకటి కూడా నేను ఒప్పుకోనండి, జరిగిపోయిన కాలమే గొప్పది, ఇప్పుడు అంత పాడైపోయింది, అవన్నీ ట్రాష్ అయ్యి కాదు. కరెక్ట్, మంచి అప్పుడు ఉంటుంది, చెడు అప్పుడు ఉంటుంది, మంచి చెడు ఇప్పుడు ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. కాకపోతే అది చాలా వాల్యుబుల్గా అనిపిస్తుందండి. కృష్ణ గారు కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు, శోభన్ బాబు గారితో నేను సినిమా పని చేయలే, కానీ మా గురువు గారు చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళేవాళ్ళం కదా. అంతే, వెళ్ళినప్పుడు ఆ మాటలు అన్నీ వినడం, అవన్నీ ఎవ్వరు మాట్లాడుతున్నా వినేవాడిని అండి. నేను చాలా ఇష్టంగా వినేవాడిని. సీనియర్స్ ఎవరు మాట్లాడుతున్నా, వేటూరు గారి దగ్గరికి పాటలు రాయించడానికి వెళ్ళినప్పుడు ఆయన 4-5 రోజులు పాటలు రాయరు, అసలు తిప్పుకుంటారు మనల్ని. కానీ ఆ 4-5 రోజుల్లో ప్రతిరోజు ఒక్కొక్క గొప్ప విషయాన్ని చెప్తారండి. ఖచ్చితంగా మాట్లాడతారు, ఒక్కొక్క గొప్ప విషయమైనా చెప్తారు. అలాగే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, వాళ్ళంతా సార్ అది 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 అసలు ఒక నిధి నిజంగా. అంటే లైఫ్ మీద ఒక ధైర్యం ఉండడానికి కానీ, మనం ఆ లైఫ్ ప్రాసెస్లో మనకి అప్ అండ్ డౌన్స్ వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వీటన్నిటిని తట్టుకోగలిగే స్థైర్యం రావడానికి ఒక కారణం అంటే వాళ్ళందరితోటి మనం ట్రావెల్ చేయటం, జర్నీ అనేది అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు తెలియదు. అవును, అంతే కదా, ఆ టైంలో మనకు తెలియదండి. కరెక్ట్. అంటే వర్క్లో ఆ సిన్సియారిటీ, అండి, మీరు నమ్మరు. ఒకసారి ఇక్కడ ఒక పిక్చరు, ఇక్కడ బషీర్బాగ్లో మన బషీర్బాగ్లో ఒక దీనిలో గాడ్ ఫాదర్ అని సినిమా షూటింగ్ జరుగుతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, మా గురువు గారు. నేను ఆ పిక్చర్కి పని చేయలేదు, కానీ అక్కడికి వెళ్తూ ఉంటాం కదా, ఏ పిక్చర్ అయినా కూడా ఏదో పని మీద మనం గురుగారి దగ్గరికి వెళ్తుంటాం, చూస్తుంటాం. ఉదయం 7 o'clock షూటింగ్ అంటే 6:50కి కరెక్ట్గా అదొక బస్తీ అండి. అది ఆ బయట నుంచి వచ్చినట్టుగా లోపలికి ఆ బస్తీ, పెద్ద చెట్టు గిట్టు చుట్టూ ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ బషీర్బాగ్లో ఎక్కడో చేశారు, అందులోకి కార్ ఎంటర్ అయిపోయేది నాగేశ్వరరావు గారిది. 6:50కి 6:55 విత్ మేకప్ డోర్ తీసుకొని ఆయన అలా దిగేవారు, టైం అలా చూసుకునేవారు, కరెక్ట్గా వచ్చాము. అప్పుడు మా గురువుగారికి ఒక చిన్న డౌట్ వచ్చింది, అసలు ప్రతిరోజు సేమ్ టైంకి ఎలా వస్తారు, ఒక 5 నిమిషాలు అటో ఇటో అవ్వాలి కదా. అవును, 7 గంటలకి షూటింగ్ అన్నాము, కరెక్ట్గా 10 minutes బిఫోర్కి ఎలా వస్తారు అని ఊరికే జోక్ చేశారు. ఒకవేళ ఆ ముందే వచ్చి అక్కడెక్కడన్నా కారు ఆపి కరెక్ట్గా టైం చూసుకొని లోపలికి వస్తున్నారేమో అని అంటే నెక్స్ట్ నిజంగా చెక్ చేయడం జరిగింది, బయట ఉండి చేస్తున్నారేమో చూడమని. అంటే పర్ఫెక్ట్గా ఆయన వస్తున్నారు అంతే ఆ టైంకి. అంటే ఆయన లెక్క చూసుకుని క్యాలిక్యులేషన్, ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుంది, మనం 7 గంటలకి కెమెరా ముందుకు వస్తున్నామా లేదా, అంటే ఇది ఎంత నేర్చుకోవాల్సిన విషయం సార్.